ఒకసారి గుర్తు చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి భాగంలో మొదటి 3 వచనాల్లో మనము సాతాన్ని ఎలా బంధించారో మనం నేర్చుకున్నాం. మన జీవితాల్లో ఎలా బంధించాలి, ఎలా వాడి మీద జయం పొందాలో నేర్చుకున్నాం. తర్వాత 4వ వచనం ప్రకారంగా మహిమగల సింహాసనపు తీర్పు అది ఎలా జరుగుతుంది, ఎవరికి జరుగుతుంది అన్నది మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చి 1000 ఏండ్ల పరిపాలన. దీని మీద చాలా రకాల వివాదాలు ఉన్నాయి, చాలా రకాల ఆలోచనలు ఉన్నాయి, చాలా సబ్జెక్ట్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ మనకి 3 వచనాల్లోనే 1000 ఏండ్ల పరిపాలన కనబడుతుంది. కానీ దీని గురించి సంపూర్ణమైన గ్రహింపు కావాలంటే యెషయా గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, ఇంకా చాలా వాటిల్లో వీటి గురించి ప్రవచన రీతిగా ఏం జరగబోతుందో ముందుగానే దేవుడు రాయిపించి ఉంచారు. వీటి గురించి ధ్యానం చేయడానికి ఆ 2 బుక్స్ కంప్లీట్గా చదవాలి మనం. కాబట్టి ఇప్పుడు మన దగ్గర అంత సమయం లేదు, దీన్ని షార్ట్ కట్ చేసుకుని మనం నేర్చుకుందాం. మనము లైన్గా నేర్చుకుంటూ వస్తున్నాము. సంఘం ఎత్తబడింది, అక్కడ విశ్రాంతి, సంతోషము, న్యాయసింహాసనపు తీర్పు జరిగింది. అలాగే గొర్రెపిల్ల మహోత్సవం జరిగింది. అదే సమయంలో భూమి మీద 7 ఏండ్లు మహాశ్రమలు జరిగినాయి. మహాశ్రమల ముగింపులోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు వివాహమైన వధువుని తీసుకుని, పెండ్లి కుమార్తెను తీసుకుని భూమి మీదకి వచ్చారు. తర్వాత అక్కడ హెర్మగద్యోన్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అక్కడున్న భూరాజులందరినీ యేసుక్రీస్తు ప్రభు వధించారు. అక్కడ పక్షులకు విందు మనం చూసాం. తర్వాత వాడి యొక్క అనుచరులుగా ఉన్న అబద్ధ క్రీస్తు, అలాగే క్రీస్తు విరోధిని తీసుకెళ్లి నరకంలో వేశారు. తర్వాత సాతానుని అగాధంలో 1000 సంవత్సరాలు బంధించడం జరిగింది. నెక్స్ట్ మహిమగల సింహాసనపు తీర్పు జరిగింది. దాని తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలోనికి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్, ఇది సీక్వెన్స్ మీరు గుర్తు పెట్టుకోండి. సో 1000 ఏండ్ల పరిపాలనలో మనము ఎంటర్ అవ్వకముందు అసలు ఈ 1000 ఏండ్ల పరిపాలన దేవుడు ఎందుకు భూమి మీద పెట్టాలనుకుంటున్నారు క్వశ్చన్. సో మరి అది తెలియకుండా మనం 1000 ఏండ్ల పరిపాలనలోకి వెళ్ళిపోతే మనకేం అర్థం కాదు. అసలు దేవుడు ఎందుకు 1000 ఏండ్ల పరిపాలన చేయాలనుకుంటున్నారు అని కనుక ఒక్కసారి మనము ఆలోచన చేస్తే, రిఫరెన్సెస్ చూపిస్తే కొన్ని 100 ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు రిఫరెన్సెస్ తీయట్లేదు, ఎందుకంటే మనకు టైం సరిపోదు. సో నేను ఓవరాల్గా మీకు ఒక స్టోరీలా చెప్పుకుంటా పోతాను, మీరు వినడమే ఈరోజు పని. సో ఏంటి అంటే అసలు ఈ 1000 ఏండ్ల పరిపాలన దేవుడు భూమి మీద ఎందుకు స్థాపించాలనుకుంటున్నారు? డైరెక్ట్ పరలోకం ఓపెన్ చేసుకుని డైరెక్ట్ పరలోకంలోకి తీసుకెళ్ళిపోవచ్చు కదా, ఆ మహిమగల సింహాసనపు తీర్పే చివరి సింహాసనం కావచ్చు కదా అని మనకి డౌట్స్ రావచ్చు. అయితే ఎందుకు దేవుడు మధ్యలో ఒక టైం పీరియడ్ యేసుక్రీస్తు పరిపాలన భూమి మీద పెడుతున్నారు అంటే దానికి రీజను, మొట్టమొదటి రీజను, అసలు దేవుడు ఏదేను తోటలో మనిషిని చేసినప్పుడే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మూలాల్లోకి వెళ్ళి ఆలోచన చేస్తే, దేవుడు ఎందుకు ఏదేను తోటని పెట్టి దాంట్లో ఆదాముని అవ్వని క్రియేట్ చేసి, ఆదాముని చేసి అవ్వని సాటియన్ సహాయంగా ఇచ్చి, ఆ ఏదేను తోటలో అన్ని ఫ్రూట్స్ అవైలబుల్గా పెట్టి వాళ్ళు కష్టపడక్కర్లేకుండా ఒక మంచి వాతావరణంలో వారిరువురిని నివసింపచేశారు. ఎందుకు? దేవుడు మనిషిని సృష్టించినప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆయన ఆశ. వాళ్ళకి ఏ కష్టం ఉండొద్దు, వాళ్ళకి ఏ రోగం ఉండొద్దు, వాళ్ళకి ఏ హాని ఉండొద్దు, ఏ వ్యాధి వాళ్ళని ఏలుబడి చేయొద్దు. సో ఆయన థాట్స్ అన్ని ఏదైనా థాట్లో మనం చూస్తాం, ఆయన క్రియేషన్లో ఆయనకున్న థాట్స్ అన్ని. సో అవి భూమి మీద కంప్లీట్గా కొలాబ్స్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో, పాపం చేశారో, మరణం ఎంటర్ అయిపోయింది, పాపం ఎంటర్ అయిపోయింది, తద్వారా వ్యాధులు వచ్చేసినాయి. దాని ద్వారా చెమట కార్చి భూమి మీద కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి మనిషికి వచ్చింది. ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. సో ఏదైతే దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయో అవన్నింటినీ సాతాను వెళ్ళి చెదరగొట్టేశాడు. ఇప్పుడు సాతానుని బంధించి దేవుడు ఆ దినాన్ని కలిగిన ప్రణాళికను మరలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఈ 1000 ఏండ్ల పరిపాలనలో. దానికి మూలము ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు. యాక్చువల్లీ యూదులు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకు వాళ్ళు రిజెక్ట్ చేశారు అంటే ఆయన మెస్సయ్య అంటే ప్రపంచం అంతటినీ ఏలే రాజుగా వాళ్ళు గుర్తించారు. ఆయన్ని గుర్తించాలని అనుకున్నారు, కానీ ఆయన ఏమో సిలువ ఎక్కారు, సింహాసనం ఎక్కకుండా సిలువ ఎక్కారు. ఈయన సిలువ ఎక్కాడు, ఈయన మా రాజు కాదు అని రిజెక్ట్ చేశారు వాళ్ళు.
యాక్చువల్లీ వాళ్ళ ఆశ ఏంటి, దేవుడు వాళ్ళకి చేసిన వాగ్దానం ఏంటి ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఫాస్ట్గా తీసి చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెంతటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. యుగముల వరకు నిలుచును. ఆమేన్. సో మనము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి భాగంలో ఒక మాట, శిష్యులు ఒక ప్రశ్న వేస్తారు. ఏం ప్రశ్న వేస్తారు? నీ రాకడకు ఈ యుగాంతమునకు సూచనలు ఏంటి అని అడుగుతారు. యుగాంతము అంటే దేవుడు వచ్చినప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ భూమి, ఈ యుగము అంతమైపోద్ది. ఈ భూమి యుగము అంతమైపోద్ది అంటే దేవుడు మళ్ళా దీన్ని పునరుద్ధరిస్తారు. నాశనమైపోయిన భూమి మీద మనిషి జీవించడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. మళ్ళా సూర్యుడి యొక్క ఋతుక్రమం అంటే ఆ కాలాలు, చలికాలము, యాసవకాలం అన్ని యాజ్ ఇట్ ఈస్ గా పర్ఫెక్ట్ గా దేవుడు క్రియేషన్ స్టార్టింగ్ లో ఆదిలో ఎలా ఉందో అలా మళ్ళా ఈ భూమి తిరిగి పునరుద్ధరించబడుతుంది. అది కూడా మనం చూసాం. స్థితి స్థాపన యందు మీరు రాజ్యం చేస్తారు అని ఆ వాక్యం కూడా నేను మీకు చూపించాను. ఆ మాటని దేవుడు నెరవేర్పులోనికి తీసుకుని వస్తూ ఇక్కడ దానియేలు భక్తుడి ద్వారా చెప్తున్నారు, దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు. ఏంటా రాజ్యము? పరలోక రాజ్యం అయితే మళ్ళా ఒక రాజ్యం స్థాపిస్తారు, ఆ మిగతా రాజ్యాలన్నింటినీ పగలగొడుతుంది, ఇది నిలుస్తుంది, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. సో భూమి మీదే ఒక రాజ్యాన్ని దేవుడు స్థాపిస్తారు. మిగతా రాజ్యాలన్నింటినీ తీసేసి నాశనం చేసి దేవుడు కంప్లీట్ గా ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు. అంటే ఈ ప్రపంచం అంతటిని ఆయన పరిపాలించబోతున్నారు. అది స్థిరంగా నిలవబడేది. సో దానిలో ఎవరైతే దేవుని యందు సంపూర్ణ విశ్వాసంతో ఉంటారో వాళ్ళే క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలోకి షిఫ్ట్ చేయబడతారు. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యేసుక్రీస్తు ప్రభువారు దావీదుకి ఒక వాగ్దానం చేశారు. ఏంటా వాగ్దానము ఒకసారి మనం చదువుకుంటే 2వ సమూయేలు గ్రంథము, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు దావీదుని ఎన్నుకున్నప్పుడు దావీదుకి ఒక వాగ్దానం చేశారు. ఏం వాగ్దానం చేశారు ఒకసారి చదవండి. 2వ సమూయేలు 7:14-16 వచనాలు. 14-16 వచనాలు. నేను అతనికి తండ్రినయుండును, అతని నాకు కుమారుడయుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమునకును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. చాలు. సో నీ రాజ్యము స్థిరమగును, నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. నీ సింహాసనం అంటే దావీదు గర్భంలో నుంచి వచ్చిన కుమారులు సింహాసనము స్థిరముగా స్థాపించబడుతుంది అని దేవుడు అక్కడ వాగ్దానం చేశారు. ఒకవేళ వాళ్ళు అడ్డం తిరిగినా కూడా వాళ్ళకి నా కృప తక్కువ చేయను అన్నారు. అందుకే వాళ్ళు భయంకరమైన రాజులైనప్పటికీ దేవుడు ఒక్క గోత్రానికి 2 గోత్రాలకి ఆ యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తూ వచ్చారు. సో విడిపోయినప్పటికీ అందుకు మనము చూస్తూ వచ్చే ఇజ్రాయెల్ చరిత్ర నేను ఇప్పుడు అంతా చెప్తే టైం సరిపోదు. దావీదుకి దేవుడిచ్చిన వాగ్దానమును సంపూర్ణంగా నెరవేర్చుట కొరకు, దానియేలు ద్వారా చెప్పబడిన ఆ మాటను, ప్రవచనాన్ని సంపూర్ణంగా నెరవేర్చుట కొరకు ఇజ్రాయేల్ ప్రజలు ఏదైతే ఎదురు చూస్తున్నారో, మెస్సియా వస్తాడు, మాకు రాజ్యం వస్తుంది, మమ్మల్ని పరిపాలిస్తాడు అని ఏదైతే ఎదురు చూస్తున్నారో దాని యొక్క నెరవేర్పు కొరకు, అలాగే లూకా సువార్త 1వ అధ్యాయంలో మరియమ్మ గారికి కూడా ఒక వాగ్దానం అక్కడ ఇవ్వబడింది. మరియమ్మ గారి వాగ్దానం కూడా ఒక్కసారి చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 31-33 వచనాలు నేను చదువుతున్నాను. ఇదిగో నీవు గర్భము ధరించి 31-33 వచనాలు. గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై ఆయన తండ్రి
గొప్పవాడే, సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనంను ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును, యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. సో ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభులో ఆమె చూడలేదు. ఆయన యుగయుగాలు ఏలేరా? ఆయన సింహాసనం ఎక్కారా? ఎక్కలా. ఆయన సిలువ ఎక్కారు, ఆయన చనిపోయారు, తిరిగి లేచారు, ఎక్కి వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ తిరిగి రాబోతున్నారు. అప్పుడు ఈ వాగ్దానము యొక్క సంపూర్ణ నెరవేర్పు మనం చూస్తాం. సో ఏదైతే ఆ 1000 ఏండ్ల పరిపాలన ఉందో అప్పుడు ఆయన సింహాసనం ఎక్కి కూర్చుని ప్రపంచం అంతటికీ రాజుగా, రాజుల రాజుగా, ప్రభువులు ప్రభువుగా ఆయన రాజ్య పరిపాలన చేయబోతా ఉన్నారు. ఆమేన్. అప్పుడు ప్రపంచమంతా ఒకటే రాజ్యం. దాంట్లో మళ్ళీ కంట్రీస్ లాగా ఎవడి కంట్రీ ఆడిది, ఎవడి పరిపాలన ఆడిది ఇలాంటివి ఏం లేవు. ప్రపంచమంతా ఒకటే రాజ్యం. దాన్ని యేసుక్రీస్తు ప్రభు పరిపాలన చేయబోతున్నారు. దానికి ప్రవచనాలు కొన్ని కోట్లు ఉన్నాయి, మనం అవన్నీ డిస్కస్ చేయలేదు. జస్ట్ 3 నేను మీకు జ్ఞాపకం చేశాను. ఓకే, ఇది ప్రవచనాలు అన్నమాట. ఆ ప్రవచనాల యొక్క ఫుల్ఫిల్మెంట్ మనము 1000 ఏండ్ల పరిపాలనలో చూస్తాం. అయితే నెక్స్ట్ మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరు ఉంటారు? నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన టాపిక్ ఎవరుంటారు. మనం ఒకసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనానికి వద్దాం, అది చదువుకుందాం. సో 20వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. సో ఈ వాక్యాన్ని ఆధారితంగా చేసుకుంటే ఆ 1000 ఏండ్ల పరిపాలన ఉండేవాళ్ళు ఎవరు అంటే, మొట్టమొదటిగా దీని గురించి మనకు అర్థం అవ్వాలంటే పునరుద్ధానం గురించి అర్థం అవ్వాలి. 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరుంటారంటే ముందు పునరుద్ధానం గురించి తెలియాలి. ఎందుకంటే 6వ వచనంలో ఉంది, ఈ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు, ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు. ఆ మొదటి పునరుద్ధానం ఏంటి? ఆల్రెడీ ఈ టాపిక్ మనం చెప్పుకున్నామా? పునరుద్ధానం గురించి చెప్పానా లేదా? చెప్పలేదా? ఓకే, రైట్. సో పునరుద్ధానము ఎన్ని టైప్స్? 2 రకాలుగా ఉన్నాయి పునరుద్ధానాలు. ఇది తెలిస్తే కానీ 1000 ఏండ్ల పరిపాలనలో ఎవడుంటారో తెలియదు. కాబట్టి చాలా ఫాస్ట్గా నేను చెప్తున్నాను, సారీ టైం లేదు కాబట్టి మీరు కొంచెం ఫాస్ట్గా అర్థం చేసుకోండి. పునరుద్ధానము చెందిన వాళ్ళే ఇక్కడ చేరుతారు అని ఉంది. పునరుద్ధానాలు 2 రకాలుగా కనబడుతున్నాయి. ఎందుకంటే మొదటి పునరుద్ధానం అని క్లియర్గా 6వ వచనంలో మనం చూస్తున్నాం. మొదటి పునరుద్ధానం ఉందంటే రెండో పునరుద్ధానం కూడా ఉంది. రెండో పునరుద్ధానం ఏంటి, మొదటి పునరుద్ధానం ఏంటి మనకు తెలిస్తే దీంట్లో ఎవరు ఉంటారన్నది మనకి ఈజీగా అర్థమైపోద్ది. మొదటి పునరుద్ధానం ఏంటి అని మనకు తెలియడం కొరకు ఒక మాట చదువుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను అవన్నీ చెప్పట్లేదు. సో షార్ట్ కట్ చేసుకుని మనం నేర్చుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. 1 కొరింథీ 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. చాలు ఇక్కడ మనము విన్న మాట ప్రకారముగా ప్రతి వారు తన వరుసలో బ్రతికింపబడును. మొదటి పునరుద్ధానము అంటే ఒకేసారి జరిగిద్దని ఎవరు అనుకోకండి. దాంట్లో వరుసలు ఉన్నాయి. ప్రతి వారు తమ వరుసలో బ్రతికింపబడును. దీంట్లో ఎన్ని వరుసలు ఉన్నాయంటే ఇంచుమించుగా 7 వరుసలు ఉన్నాయి. 7 వరుసలు ఉన్నాయి బైబిల్ ప్రకారంగా. 7 వరుసల్లో
మొదటి పునరుద్ధానంలో బ్రతికే వాళ్ళు ఎవరు అంటే, మొదటి పునరుద్ధానంలో జీవించే వాళ్ళు అంటే, తిరిగి జన్మించే వాళ్ళు ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రథమ ఫలము అని ఉంది ఇక్కడ. అంటే ఫస్ట్ వరుసలో యేసుక్రీస్తు ప్రభు. ఆల్రెడీ చెప్పారు. చెప్పానా? అదే అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇంకా మీరు ఆల్రెడీ చెప్పిన నోట్స్ ఉంటుంది, చూసుకోండి. వెనక్కి వెళ్ళి ఒకసారి రివ్యూ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. యేసుక్రీస్తు ప్రభు మొదటి పునరుద్ధానం. సో యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వస్తారో, మధ్యాకాశంలోనికి సంఘం ఎత్తబడుతుందని మనం నేర్చుకున్నాం. సంఘంలో ఎవరు పునరుద్ధరించబడ్డారు? యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచిన మృతులు మొదటిగా లేస్తారు. తర్వాత సజీవులుగా ఉన్న సంఘము లేపబడుతుంది అక్షయ రూపం దాల్చుకుని. సో వీళ్ళిద్దరూ కలుసుకుంటారు. అంటే మృతులు ప్లస్ సజీవులు, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, వీళ్ళు రెండో వరుసలో లేపబడతారు. అలాగే మూడవ వరుసలోనికి వచ్చేసరికి, మూడవ వరుసలో మనం ఇక్కడ 12వ అధ్యాయంలో నేర్చుకున్నాం ఇద్దరు సాక్షులు. 12వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. 11వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం ప్రకటన గ్రంథంలో. వాళ్ళిద్దరూ వచ్చారు, సాక్ష్యం ఇచ్చారు. ఆ క్రీస్తు విరోధి వచ్చి అగాధంలోంచి వచ్చి వాళ్ళిద్దరిని చంపేశాడు. వాళ్ళిద్దరూ మూడు రోజులు అలాగే పడి ఉన్నారు. మరలా 3 రోజుల తర్వాత పునరుద్ధరించబడి యేసుక్రీస్తు ప్రభు పిలుపు అందుకుని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు థర్డ్ వరుస అన్నమాట. 4th వరుసలోకి వచ్చేసరికి శిరశ్ఛేదనం చేయబడిన శ్రమల కాల పరిశుద్ధులు కనబడతారు మనకి. శిరశ్ఛేదనం చేయబడిన శ్రమల కాల పరిశుద్ధులు అంటే 1,44,000 మంది ప్రథమ ఫలము అని చెప్పారు అక్కడ. అది కూడా మనం నేర్చుకున్నాం. సో ఆ ప్రథమ ఫలంగా లేపబడిన శ్రమల కాల పరిశుద్ధులు, అలాగే పాత నిబంధన పరిశుద్ధులు. మనం ఏం చెప్పుకున్నాం? 7 years ట్రిబులేషన్, 7 ఏండ్ల శ్రమల కాలం కంప్లీట్ అవగానే పాత నిబంధన పరిశుద్ధులు అలాగే శ్రమల కాల పరిశుద్ధులు కలిసి పునరుద్ధరించబడతారు, పునరుద్ధానం చెందుతారు. వాళ్ళు కూడా 1000 ఏండ్ల పరిపాలనలోనికి వస్తారు. సో వాళ్ళు ఒక వరుసలో నిలవబడ్డారు. నెక్స్ట్ ఇంకా ఎవరు వస్తారు అంటే, ఏదైతే మహిమ గల సింహాసనపు తీర్పు దగ్గర గొర్రెలుగా ఎంచబడ్డారు. ఇంకా నేను ఆ పునరుద్ధానం టాపిక్ వదిలేశాను, మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది ఆల్రెడీ అయిపోయిన టాపిక్ కాబట్టి. సో మనకి టైం లేదు. ఇప్పుడు ఈ గొర్రెలుగా ఎవరైతే తీర్పు తీర్చబడ్డారు, గొర్రెల లిస్టులో ఎవరున్నారు? అన్యులు ఉన్నారు. గొర్రెల లిస్టులో అన్యులు ఉన్నారు. అక్కడ క్లియర్గా మనం నేర్చుకున్నాం. ఎవరైతే ఇజ్రాయేల్ ప్రజలకు సహాయం చేశారో క్రియల ద్వారా, వాళ్ళు అన్యులు. వాళ్ళని కూడా యేసుక్రీస్తు ప్రభు 1000 ఏండ్ల పరిపాలనలోకి ప్రవేశపెడుతున్నారు. వీళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కాదు, వీళ్ళకి ప్రభు కొరకు జీవించిన వాళ్ళు కాదు, ప్రభు కొరకు త్యాగాలు చేసిన వాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి, అన్యులు కూడా ప్రవేశిస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ యూదులు ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు పొంది ఎవరైతే దేవుని నామందు విశ్వాసం ఉంచారో వాళ్ళు కూడా ప్రవేశపెట్టబడతారు. వీళ్ళందరూ 1000 ఏండ్ల పరిపాలనలో ఉండే ప్రజలు అన్నమాట. అయితే ఇప్పుడు మనకి డౌట్ రావచ్చు, మరి ఈ ప్రజలేమో ఒకళ్ళేమో అక్షరూపంలో ఉన్నారు, ఒకళ్ళేమో శరీరంగా ఉన్నారు. ఎవరు ఎలా ఉంటారు? మనకి అది పెద్ద మిస్టరీ అన్నమాట. సో దాని గురించి వెళ్తే ఇంకా మనకి అంతా మన మానవ జ్ఞానానికి దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పవి. కాబట్టి ఆయన ఆకాశంలో ఆలోచిస్తే మనం భూమి మీద ఆలోచిస్తాం కాబట్టి మనకు అర్థం కావు. కొన్ని మర్మయుక్తంగా ఉన్నాయి, అన్నీ తెలుసు అని చెప్పి నేనేం చెప్పను, నాకు అసలు ఏమీ తెలియదని మొదటిగా ఈ ప్రకటన గ్రంథం స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడున్న వాక్య లేఖన భాగాన్ని బట్టి 4వ వచనం ప్రకారంగా శిరశ్ఛేదనం చేయబడిన వారు తిరిగి బ్రతికింపబడతారని ఉంది. అంటే వాళ్ళు మానవ శరీరాలతో తిరిగి పునరుద్ధానం చెందుతారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సంఘము తిరిగి బ్రతికింపబడుతుందని లేదు. ఇక చిన్న డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేసి బ్రతికింపబడిన వారై, అంటే నార్మల్ శరీరముతో వాళ్ళు 1000 ఏండ్ల పరిపాలనలోనికి వెళ్తారు. కానీ సంఘం ఎలా వెళ్తుంది? సంఘం ఆల్రెడీ మహిమా శరీరంలో ఉంది, మహిమతో నింపబడి ఉంది. సో ఏదైనా ఈ రెండు ఎలా కుదురుతాయి అని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మన దేవదూతలు మహిమలోనే ఉన్నారు, వాళ్ళు మనకు కనబడట్లా. మహిమలో ఉన్నారు, వాళ్ళు మనకు కనబడట్లా. కానీ దేవదూతలు వర్క్ చేస్తున్నారు. కానీ కనిపించవచ్చు,
ఎలా కనిపించవచ్చు? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి తోమకు కనిపించి నా గాయాల్లో వేలు పెట్టి చూడు అన్నారు. కనిపించరాయల్లో కనిపించకుండా పరిపాలన ఎలా చేస్తారని మళ్ళీ మనకు డౌట్లు రావచ్చు. కనిపించవచ్చు, ఛాన్స్ ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దేహంతో ఉన్నప్పుడు కనిపించారు, మహిమా దేహంతో ఉన్నప్పుడు కనిపించారు. సో మనం కూడా అట్లనే పరిపాలనలోకి వెళ్తాం. కాకపోతే దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి శరీరంతో ప్రవేశించిన వాళ్ళు, ఇంకొకడు మహిమలోంచి ప్రవేశించిన వాళ్ళు. వీళ్ళిద్దరిని కలిపి దేవుడు 1000 ఏండ్ల పరిపాలనలో ఉంచుతారు. సో 1000 ఏండ్ల పరిపాలనలో ఉంచారు. యాజ్ ఇట్ ఈస్ గా వీళ్ళు ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, అలా చేస్తారని నేనేం చెప్పదలుచుకోలేదు. ఇక్కడున్న వాక్య ప్రకారంగానే మనం వెళ్తున్నాం. సో దాంట్లో 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్న ప్రజల యొక్క లిస్టు మనం నేర్చుకున్నాం. సంఘం ఉంటుంది యేసుక్రీస్తు ప్రభుతో పాటు, అలాగే పాత నిబంధన భక్తులు ఉంటారు, అలాగే శ్రమల కాల పరిశుద్ధులు ఉంటారు, ఈ అన్యులైన ప్రజలు ఉంటారు, అలాగే యూదులు కూడా ఉంటారు. సో ఈ 5 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటారు. ఐ నెక్స్ట్ 5వ వచనం చదివితే, కడమ మృతులు బ్రతకలేదు. అది 2వ పునరుద్ధానము, మరణ పునరుద్ధానం. దాని గురించి నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి, తెలిసిపోద్ది. సో ఇక్కడ ఒకవేళ మనం పరిపాలన గురించి ఆలోచన చేస్తే, ప్రజలు అయిపోయింది కదా, 1000 ఏండ్ల పరిపాలన ఎందుకు అంటే, ఆదాము అవ్వల టైంలో ఏదైనా తోటలో ఏదైతే దేవుడి చిత్తం ఉందో అది సంపూర్ణంగా నెరవేర్చబడ్డానికి యూదులకి ఇచ్చిన వాగ్దాన నెరవేర్పు విషయమై దేవుడు ఈ 1000 ఏండ్ల పరిపాలన రాజ్యము ఈ భూమి మీదే మళ్ళా స్థాపించబోతా ఉన్నారు. అది మనం నేర్చుకున్నాం. అక్కడ పరిపాలన చేసేది యేసుక్రీస్తు ప్రభువు. ప్రపంచమంతా ఒకే రాజ్యముగా ఉంటది. అది మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ దాంట్లో ఏ ప్రజలు ప్రవేశిస్తారంటే, ఇప్పుడు చెప్పిన ఈ 5 గుంపులు ప్రవేశిస్తారు. ఓకే. నెక్స్ట్ ఆ పరిపాలన ఎలా ఉంటుంది, అక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయి అని కనుక మనం చూస్తే, 1000 ఏండ్ల పరిపాలనలో కండిషన్స్ అంటే ఇప్పుడు ప్రజల పరిస్థితులు ఎలా ఉంటాయి, మన పక్షుల పరిస్థితులు ఎలా ఉంటాయి, జంతువుల పరిస్థితులు, ఈ పనులు ఎలా చేస్తారు, ఇవన్నీ కూడా మనకి ఆలోచనలు వస్తాయి కదా. ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో వాటన్నిటి విషయంలో కూడా డౌట్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం మనం నేర్చుకుందాం. పరిపాలన ఎలా ఉంటుంది అంటే, క్యాపిటల్ సిటీగా యెరూషలేము ఉంటుంది. యెరూషలేము క్యాపిటల్ సిటీ అంటే ముఖ్య పట్టణంగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముని ముఖ్య పట్టణంగా చేసుకుని ఆ పట్టణంలో ఉండి ఆయన పరిపాలన చేస్తారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం అంతటికీ ఆయన యెరూషలేములో నుంచే పరిపాలన అందిస్తారు. నెక్స్ట్ అక్కడ మనం చూస్తే ఫస్ట్ వ్యవసాయపు పరిస్థితులు ఎట్లా ఉంటాయని మనం నేర్చుకుంటే, హెస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26-27 వచనాలు తీసి చదవండి. హెస్కేలు గ్రంథం. మనం వెళ్ళే దేశం కాబట్టి, అది మనం వెళ్ళే పరిపాలన కాబట్టి ఇది ఎలా ఉంటుందో ఒక ఐడియా కోసం మాత్రమే ఇది నేను చెప్తున్నా. 34వ అధ్యాయము 26-27 వచనాలు. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరముగు వర్షములు కురియును, ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసించురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఆమేన్. సో ఇది వ్యవసాయం విషయంలో 1000 ఏండ్ల పరిపాలనలో ఉండే పరిస్థితి అన్నమాట. ఎలా ఉంటుందంట, భూమి మంచిగా పంట పండిద్ది. సో ఆదాము గారితో దేవుడు ఏం చెప్పారు, నువ్వు చేసిన పాపాన్ని బట్టి, అంటే ఆ ఫ్రూట్ ఏదైతే తిన్నారు, అంటే చెట్టులో నుంచి భూమిలో నుంచి వచ్చిన సారం కదా, సో దాని ద్వారా నేల స్థపింపబడింది. ఆ శాపాన్ని దేవుడు కొట్టివేస్తారు. ఆ శాపం పోయి ఇప్పుడు భూమి మంచిగా పండిద్దంట, ఫలవృక్షాలు ఫలాలను ఇస్తాయి. అలాగే మంచిగా ఋతు క్రమం కూడా కరెక్ట్గా ఉంటుంది. చలికాలంలో ఎండలు రావడం, ఎండాకాలంలో తుఫాన్లు రావడం ఇలాంటివి ఏం జరగవు. వెదర్ కండిషన్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు నిర్భయంగా నివసిస్తారంట. సో భయం లేకుండా నివసిస్తారు. ఎప్పుడు భయం ఉంటుంది, పంట కోతకొచ్చే సమయం, సడన్ గా తుఫాన్ వస్తుందేమో, భయమే కదా. వ్యవసాయం చేసేవాడికి గుండెల్లో దడా దడా అని కొట్టుకుంటూ ఉంటుంది. ఆ పంట వచ్చి మళ్ళీ ఇంట్లో పడేంత వరకు భయమే వాళ్ళకి. కానీ అలాంటి భయం లేకుండా అన్ని వెదర్ కండిషన్స్ ని, ఫ్రూట్స్ ని, ఫలాల్ని చక్కగా పండే దినాలు అవి.
సో వాళ్ళు ఏ పని చేసినా అది సక్సెస్ఫుల్గా నెరవేరుతుంది, దాంట్లో లాస్ అనేది ఉండదన్నమాట. అలాంటి రోజులుగా ఆ 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. ఇదొకటి. నెక్స్ట్, జంతు ప్రపంచం ఎలా ఉంటుంది అంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు. తోటలు గొర్రె యొద్ద వాసము చేయును, చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడిచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, విడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును, నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. చాలు. సో ఇక్కడున్న జంతు ప్రపంచం ఎలా ఉంటుందంటే హాని చేయని జంతువులు ఉంటాయి. అంటే జంతువులలో కూడా దేవుడు హాని చేసే స్వభావాన్ని తీసేస్తారు. ఇప్పుడు ఆదాం దగ్గర చూసుకుంటే దేవుడు అన్ని జంతువుల్ని క్రియేట్ చేసిన జంతువులను ఎక్కడికి తీసుకొచ్చారంటే ఆదాం దగ్గరికి తీసుకొచ్చి వీటికి పేర్లు పెట్టు అన్నారంట. మనం చదువుతాం కదా అన్నమాట. ఒకవేళ అవి హానికరమైన జంతువులు అయితే ఆదాం నిలవబడి నీ పేరు సింహం అని చెప్పగానే ఓం అనుకుని మీద పడి తినేస్తుంది. అప్పుడు ఆ కండిషన్ లేదు వాటికి. అవి క్రూరంగా ఉండేవి కాదు, అన్నీ కలిసి సంతోషంగా ఏదైనా తోటలో తిరుగుతూ ఉండేవి. సో పాముకి కరిచే స్వభావం లేదు, లయన్స్కి ఆ క్రూరత్వం లేదు, అసలు ఏవి కూడా నా పరిశుద్ధ పర్వతంలో ఏది హాని చేయదు అని దేవుడు చెప్తున్నారు. అంటే ఆ ఏదైనా తోటలో ఏదైతే కండిషన్లో ఆదాము అవ్వలు జీవించారో అదే పరిస్థితి ఈ 1000 ఏండ్ల పరిపాలనలో కూడా వస్తుందంట. బాలుడు సింహాన్ని, కొదమ సింహాన్ని తోలుతాడంట బాలుడు. చూసారా, చక్కగా ఉంది. అలాంటి కండిషన్స్ ఇప్పుడుంటే ఎంత బాగుండో అనిపిస్తుంది ఇవన్నీ చదువుతా ఉంటే. ఎద్దు మేసినట్లు సింహం గడ్డి మేస్తుందంట. మనుషుల్ని తినే స్వభావం దాంట్లోంచి పోద్ది, మనుషుల బదులు గడ్డి తింటది. నెక్స్ట్, మిడినాగు పాలు కుడిచి చంటి పిల్ల మిడినాగు పుట్ట దగ్గర ఆటలాడుతూ ఉంటదంట. సో మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. సో దాని కళ్ళు ముట్టుకున్న దాన్ని పట్టుకుని ఒక బొమ్మ, ప్లాస్టిక్ బొమ్మలతో మన వాళ్ళు ఆడతారు కదా చిన్నపిల్లలు, ప్లాస్టిక్ పాములతో, అట్లా రియల్ పాములతో ఆడుకుంటారనమాట. ఆ రోజు ఎంత హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి. అసలు ఏం భయం ఉండదు, భయం అనేది ఉండదు. హ్యాపీగా జంతు ప్రపంచం అంతా క్రూరత్వం పోయి నార్మల్గా ఉంటాయి అన్నమాట. వాటితో ఇప్పుడు ఇంట్లో పెంచుకునే కుక్కలు ఎలా మనము దగ్గరికి చేర్చుకుని ఎత్తుకుంటామో సింహం కూడా ఆ రేంజ్లో ఉంటుంది అనమాట అక్కడ. సో అలాంటి పరిస్థితులు ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటాయి. నెక్స్ట్, యుద్ధాల గురించి మనం చూస్తే హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం ప్రకారముగా ఒకసారి తీసి ఫాస్ట్గా చదవండి. హోషేయ గ్రంథము 2:18. ఆ దినమున నేను నా జనుల పక్షముగా నా జంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్షిణ్యమును చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. చాలా ఆగండి. ఇక్కడ మనం చూస్తే 18వ వచనంలో ఆ దినమున నేను నా జనుల పక్షంగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలను పాకు జంతువులతోనూ నిబంధన చేయుదును. అంటే అవి ఏమీ హాని చేయకుండా నిబంధన చేస్తా, విల్లును ఖడ్గమును యుద్ధమును దేశంలో ఉండకుండా మాన్పించెదను, వారిని నిర్భయముగా నివసింపచేసెదను. యుద్ధాలు ఉండవు, వాళ్ళు విల్లు పట్టుకోరు, ఖడ్గం పట్టుకోరు, యుద్ధాలు చేయరు. అవన్నింటినీ దేవుడు మాన్పించేస్తారంట. అవన్నింటినీ దేవుడు మాన్పించేస్తారు. సో ఇంకొక ప్రవచనం కూడా ఉంది. మీకా గ్రంథము 4:3లో మనం చదివితే, ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మత్స్యకత్తులుగాను సాగకొట్టుదురు. జనము మీదకి జనము ఖడ్గము ఎత్తక యుందురు, యుద్ధము చేయ నేర్చుకునుట జనులిక మానివేతురు. ఆమెన్. తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుదురు అంట.
ఖడ్గములను నాగటి నక్కులుగాను. అంటే ఉన్న ఈ ఖడ్గాలు దేనికి యూజ్ చేస్తున్నారంట? నాగటి నక్కులు అంటే వ్యవసాయం చేయడానికి. ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మారిపోయినాయి అనమాట. ఖడ్గాలు వచ్చి వ్యవసాయం చేసే నాగటి కక్కులు అయిపోయినాయి, ఈటలు వచ్చి మచ్చు కత్తులు అయిపోయినాయి, అంటే కబురు బండలే కట్ చేసుకునే కత్తులు అయిపోయినాయి. అట్లా అంటే మొత్తము యుద్ధాలు అనేవి అసలు ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరి మీద ఎవరు ఖడ్గం ఎత్తరు. ఎందుకంటే మనుషుల్లో దుర్మార్గత అనేది ఉండదు. ఎందుకంటే దేవుడు కంప్లీట్ ఫిల్టరింగ్ చేసుకుని దాంట్లోకి తీసుకెళ్లారు. కాబట్టి అంతకన్నా ఇంపార్టెంట్, ప్రేరేపించే దుష్టుడు బంధించబడి ఉన్నాడు. సో జనాల్ని మోసం చేసే అపవాది అక్కడ లేడు, ఆడి పని లేదు. కాబట్టి ఏ వ్యక్తి మోసపోడు, హ్యాపీగా ఒకరినొకరు ప్రేమించుకుంటా దేవుడిచ్చిన వాక్యానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు, సహోదరుని ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడు కలహమే ఉండదు, దుఃఖమే ఉండదు, వేదనే ఉండదు, కోపం ఉండదు. ఇప్పుడు మనం ఊరికే ఊగిపోతా ఉంటాం, అలాంటివి ఏమి ఉండవు. 1000 ఏండ్ల పరిపాలన దేశమంతా శాంతి సమాధానాలతో నీతితో సంతోషంగా జీవించే దినాలన్నమాట అవి. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఇంకొక మాట చదువుకుందాము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. ఇవన్నీ ప్రకటన గ్రంథంలో ప్రవచనాలని మనకు తెలియక మామూలుగా చదివేసుకుని పోతా ఉంటాం. అని ఆల్మోస్ట్ యెషయా, యెహెజ్కేల్ ఇవన్నీ ప్రకటన గ్రంథం యొక్క ప్రవచనాలు అనమాట. ఆమేన్. సో ఒకసారి చదువుదాం. 20వ వచనం, 65:20. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్ష ఆయుష్యమంతయు అగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవించురు. చాలు, ఇంక మిగతా మీరు చదువుకోండి. సో ఇంకా కింద కూడా సేమ్ కంటిన్యూషన్ ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభు? ఒక బాలుని వయస్సు 100 సంవత్సరాలంట. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనం ఉన్న టైంలో ఒక మనిషి వయసు ఎంత? సగటున మామూలుగా పూర్ణాయుష్మంతుడైతే 100 సంవత్సరాలు బ్రతికాడు, 100 సంవత్సరాల ఆయుష్మంతుడయ్యాడు అనుకుంటాం కదా. అంటే దాంట్లో 1/10 భాగం తీసుకుంటే 10 సంవత్సరాల వరకు బాలురు అంటాం. 10 ఏళ్ళు వస్తే వీళ్ళు చిన్నపిల్లలు, తర్వాత యవ్వనం, తర్వాత నడి వయసు, తర్వాత వృద్ధాప్యం, ఇలా మనం కౌంట్ చేసుకుంటాం. సో 10-15 సంవత్సరాల క్రితం వరకు బాలురిళ్ళు పెద్దగా జ్ఞానం తెలియదు అంటాం. ఆ టైంలో మరి 1000 సంవత్సరాలు కదా మనిషి యొక్క ఆయుష్, వృక్షాయుష్ అంత అగును అన్నారు. 1000 సంవత్సరాల్లో 10th భాగం అంటే 100 ఏళ్ళు. అంటే 100 ఏళ్ళ వరకు ఆడు చిన్నపిల్లలాగే ఉంటాడు. మన అబ్రహాం టైంలో మరి అలానే ఉండేదంట. త్వరగా వయసులోకి వచ్చేసేవాళ్ళు. అంతవరకు ఎందుకు, మన టైంలో చూడండి, మనం చిన్నప్పుడు అంత నాలెడ్జ్ ఉందా? ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారు? చిన్నప్పుడే ఆడు ఐప్యాడ్ ఎలా తీయాలా, వాళ్ళు ఎలా చేయాలా, ఏకంగా మావాడు నేను చెప్తున్నాడు, బ్లడ్ టెస్ట్ ఎలా చేయాలో చెప్తున్నాడు మావాడు. అంత రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఎందుకు వచ్చేసింది వాళ్ళకి? ఆయుష్ తగ్గిపోతా ఉంది, ఈ యొక్క జనరేషన్స్ ఫాస్ట్ అయిపోతా ఉన్నాయి. కానీ ఇదంతా మళ్ళా తిరిగి పునరుద్ధరించబడుతుంది. అబ్రహాం టైంలో ఎలా అయితే వాళ్ళు 1000 సంవత్సరాలు ఇంచుమించుగా బ్రతికారో అదే బ్రతుకు 1000 సంవత్సరాల 1000 ఏండ్ల పరిపాలనలో వస్తుంది. ఒక బాలుడు తన బాల్య వయస్సు దాటేసరికి 100 సంవత్సరాలు అయిపోద్దంట. 100 సంవత్సరాలు అయిపోద్దంట. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఇక కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కొద్ది దినములు వాళ్ళు బతకరు. కానీ దాంట్లో మరణాలు కూడా ఉంటాయా అని అడగవచ్చు. ఉంటాయి. యాజ్ టీజ్గా మనకులాగే ఉంటుంది జీవితం. కాకపోతే దాంట్లో ఏముండదు, పాపము అంతగా పెచ్చిపోయిపోవడం, ఇట్లా కొట్టుకోవడం, ఇట్లా వ్యభిచారాలు ఇలాంటివన్నీ ఉండవు. రైట్? వాళ్ళల్లో కూడా వృద్ధాప్యంలోకి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉంటారు. పాపాత్ముడై శాపగ్రస్తుడైన వాడు సహితం 100 సంవత్సరాలు బ్రతుకును అంటున్నారు. పాపాత్ములు ఉంటారా అండి? ఇక్కడ ఒక క్వశ్చన్ మళ్ళీ ఖచ్చితంగా రావాలి, వస్తుంది. పాపాత్ములు ఉంటారా అంటే అక్కడి నుంచి అన్యజనులు ట్రాన్స్ఫర్ అయ్యారు. గొర్రెల్లాగా ఉన్నాము, అన్యజనులు వచ్చేసారు. యాక్చువల్లీ ఆడు మహా దుర్మార్గుడు అయి ఉండొచ్చు. ఆ టైంలో ఆడికి హృదయం కరిగిపోయింది, వాళ్ళ బాధను చూసి సహాయం చేసేసాడు.
ఈజీ ఫ్రీ కొట్టేశాడు అనమాట ఛాన్స్. తీసుకొచ్చి 1000 ఏండ్ల పరిపాలనలో పడేశారు. వాడు కూడా సుఖంగా బ్రతుకుతాడు ఆ 1000 ఏండ్లలో. పాపాత్ముడైన వాడు సహితము, శాపగ్రస్తుడైన వాడు సహితము 100 సంవత్సరాలు హ్యాపీగా బతుకుతాడు. వాడికి కష్టం ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, హ్యాపీగా బతుకుతాడు. సో అదనమాట, ఆయుష్ కాలం పెరుగుతుంది. సో ఆయుష్ దినాలు పెంచబడతాయి, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇంకా ఇలా చదువుకుంటా పోతే చాలా ఉన్నాయి విషయాలు, మనకి ఈ టాపిక్కే అయ్యేటట్లేదు. సో ఇంతవరకు మనం చూద్దాం చాలు. సో వ్యవసాయం విషయంలో ఎంత అభివృద్ధి మనం చూస్తున్నాం, తర్వాత జంతువుల విషయంలో, తర్వాత ఆయుష్కాలం విషయంలో, తర్వాత యుద్ధాలు అవి ఉండవు, హ్యాపీగా నీతి నివసించు రాజ్యముగా అది ఉంటుంది, శాంతికరమైన పరిపాలన ఉంటుంది. అయితే సంఘం ఏం చేస్తుంది? ప్రజలెవరు? ఈ శిరశ్ఛేదనం చేయబడిన వాళ్ళు, గొర్రెలు, వాళ్ళ యూదులు, వాళ్ళ సంతానాలు, వీళ్ళు ప్రజలు, అక్కడ నివసించే ప్రజలు. వీళ్ళు యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు పుడతారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు. నోవాహ్ నుంచి జనరేషన్స్ అన్నీ ఎలా వచ్చేసినాయి? ఒక్క నోవాహ్ ఫ్యామిలీ నుంచి ఈ భూమి అంతా ఎలా నిండిపోయిందో అలాగే ఇప్పుడున్న ట్రాన్స్ఫర్ చేయబడిన ప్రజల నుంచి భూమి అంతా నిండిపోద్ది. మళ్ళీ ఈజీగా పిల్లల కన్నా మనల్ని ఫాస్ట్ కదా ఈజీ కనేస్తారు, ఈజీగా ఫుల్ఫిల్ అయిపోద్ది భూమి. కాకపోతే సంఘం మాత్రం అధికారంలో ఉంటుంది. వీళ్ళు మహిమా శరీరంతో ఉన్నారు. వీళ్ళు మాత్రం సంసారాలు చేసి ఫ్యామిలీలు పెట్టి మళ్ళీ కష్టపడి మళ్ళీ పిల్లల్ని కని పెంచి ఈ గోలంతా ఉండదు. ప్రైజ్ గాడ్, మనకి దేవుడు పరిపాలన చేసే అధికారం ఇస్తారు. అందుకే కదా రోమా పత్రికలో ఉంటుంది, మీరు సహించిన వారైతే నాతో కూడా వెళ్తారు, మీరు సహించిన వారైతే అని ఉంటుంది వాక్యం. అంటే ఈ దినాన్ని మనం సహనంతో దేవుని కొరకు నిలవబడితే ఆ దినాన్ని మనం ఏలే స్థితిలో ఉంటాం. ఎవరిని వెళ్తాం? అక్కడ ఉన్న జనాల్ని వెళ్తాం. దేవుడు మనకు ఒక ఊరిని ఇస్తాడు, వీళ్ళని నువ్వు చూసుకో, దేవుని ధర్మశాస్త్రం ఇస్తారు, ఆయన రూల్స్ ప్రకారం మనం పరిపాలన చేయాలి. సంఘము పరిపాలన చేసే స్టేజ్లో ఉంటుంది. రైట్, వీళ్ళందరూ ప్రజలు అనమాట. పాత నిబంధన భక్తులు, అలాగే పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు, సంఘము, వీళ్ళందరూ కూడా పరిపాలన చేసే స్టేజ్లో ఉంటారు. సో కానీ మనము వాళ్ళని వెళ్తాం, వాళ్ళు ఏలించుకునే స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి? యూదులకి రాజ్యం కావాలి, మనకి రాజు కావాలి. ఈరోజు మన బాధ, వాళ్ళకి రాజ్యం కావాలి, మనకి రాజు కావాలి. సో మనం రాజుతో పాటు వెళ్తాము, వాళ్ళు రాజ్య పరిపాలనలో ఉండి ప్రజలుగా ఉంటారనమాట. అది అక్కడ విషయం. రైట్, ఇంతవరకు చాలా. ఇంకేమైనా కావాలా? ఒక్కసారి మనం ఫైనల్ ఒక వర్డ్ చదువుకుని ఈ 1000 ఏండ్ల పరిపాలన క్లోజ్ చేసుకుందాం. ప్రకటన 26వ వచనం. 26వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై. అంటే మేకా ప్రవచనం, మేకాలో రెఫరెన్స్ చెప్పమ్మా ప్రవచనం. మీకా గ్రంథము 4:3 అంటే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, 6వ వచనం చదువుతాం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందిన వారు ధన్యులు, పాలుపంపులు గలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. రెండవ మరణానికి ఎట్టి పరిస్థితుల్లో అధికారం లేదు. ఈ పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు. సో ఈ మొదటి పునరుద్ధానంలో అంటే ఈ 1000 ఏండ్ల పరిపాలనలో దేవుని రాజ్యం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండవ మరణం పైన వాళ్ళపైన రెండవ మరణానికి అధికారం లేదు. అంటే నెక్స్ట్ మళ్ళా తీర్పులో నిలబడే ఛాన్స్ లేదు. ఆల్రెడీ మనకి సంఘానికి న్యాయసింహాసనం తీర్పు అయిపోయింది కదా, ఇంక మళ్ళీ తీర్పులో నిలబడే ఛాన్స్ అవసరం లేదు. మహిమగల సింహాసనపు తీర్పులో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, అలాగే కడమ మృతులు బ్రతుకుతారు కదా, అంటే ఎవరైతే చనిపోయారో ఆ టైంలో 1000 ఏండ్ల పరిపాలనలో వాళ్ళందరికీ తీర్పు ఉంటుంది అనమాట ధవళ సింహాసనం దగ్గర. ఇంకా మనకైతే ఆ ఛాన్స్ లేదు అని దేవుడు చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనం సంతోషించాల్సింది ఏంటి అంటే మనము ఆ ధన్యుల లిస్ట్లో ఉండాలి. ఉంటే యుగ యుగాలు వెళ్తూ ఉంటాము, దేవుడితో కలిసి సంతోషిస్తాం. లేదంటే ఏదో ఒక అంటే న్యాయసింహాసనం పోతే మహిమో లేకపోతే ధవళో ఎక్కడో చోట నిలబడాల్సి వస్తుంది. అది మన ఛాయస్ మంది అనమాట. ఐ సో ఇంతవరకు చూద్దాం. నెక్స్ట్ 7 నుంచి 10 వచనాల్లో గోగు మాగోగు యుద్ధం కనబడుతుంది మనకి. ఇప్పుడు టైం ఎంత? ఆల్రెడీ 24 అయిపోయింది. జస్ట్ ఒక ఇంట్ అయితే ఇస్తాను. రైట్, మీకు ఒక హోంవర్క్ అనమాట. హోంవర్క్ ఏంటి అంటే
యెహెజ్కేలు గ్రంథము 38, 39 అధ్యాయాలు రేపటికి చదువుకుని రండి. ఎందుకంటే గోగు మాగోగు యుద్ధం గురించి అక్కడ రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథం 38, 9, 37లో మనము ఎండిపోయిన ఎముకలు జీవంగా మారడం చూస్తాం. అంటే ఆ ప్రవచనం దేనికి ఇచ్చారు ప్రభు అంటే, చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలు మరలా పోగు చేసి వాళ్ళకు ఒక రాజ్యాన్ని ఇచ్చి స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఈ 1000 ఏండ్ల పరిపాలన. 1000 ఏండ్ల పరిపాలన లాస్ట్కి వచ్చేసరికి గోగు మాగోగు యుద్ధాన్ని గురించి 38, 39 అధ్యాయాలు క్లియర్గా రాయబడ్డాయి. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఒకసారి చదువుకొచ్చేసేయండి. నేను జస్ట్ కొన్ని మాటలు చెప్పి నేను ముగింపులోకి వెళ్ళిపోతాను. 7వ వచనం, 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుంచి విడిపింపబడును. వీని చెరలో ఎందుకు వేశారు దేవుడు? అసలు ఎందుకు విడిపిస్తున్నారు? ఈ క్వశ్చన్ మళ్ళీ వస్తుంది మనకి. ఈయన చెరలో ఎందుకు వేశారో ఎందుకు విడిపిస్తున్నారు? అసలు 1000 ఏండ్ల పరిపాలన ఎందుకు అంటే, దేవుడు పోనీ ఆదాము అవ్వల టైంలో దేవుడు ఏదైతే చేయాలనుకున్నారో అది చేయలేకపోయారు. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అనుకున్నాం. మరి సాతాన్ని ఎందుకు విడిపిస్తున్నారు? ఎందుకు విడిపిస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి 1 సంవత్సరం జైలు శిక్ష పడింది. వాడు బాగా దొంగతనాలు చేసే వ్యక్తి అనుకోండి. ఈ సంవత్సరం దొంగతనాలు చేస్తాడా? చేయడు. కామ్గా నోరు మూసుకుని మంచి ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక్కసారి జైలు నుంచి రిలీజ్ చేసేసారు, బయటకు వచ్చేసారు, ఫుల్ స్వతంత్రం ఉంది. ఇప్పుడు వాడు ఈ సంవత్సరం బ్రతికినట్టు బ్రతకొచ్చు, లేదా పాత జీవితంలోకి వెళ్ళిపోవచ్చు. అది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? వాడి స్వభావం మీద డిపెండ్ అయి ఉంటుంది. వాడు తీసుకునే డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాడు ఆ 1 ఇయర్ ఏదైతే ప్రాక్టీస్ చేశాడో అది లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేస్తే వాడు లైఫ్ లాంగ్ మంచి వ్యక్తిగానే ఉంటాడు. లేదు, ఆ 1 ఇయర్లో వాడికి చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే అవి బాగా అలవాటు కదా ఆ దొంగతనాలు చేయడం. సో కానీ ఇంకా భలే బయటకు వదిలేరురా, మళ్ళా తిరిగి నా జీవితానికి నేను వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ మొదలెడతాడు. అంటే వీడు శాపగ్రస్తుడు అయిపోతాడు. సో ఇదే కాంటెక్స్ట్ మనం ఈ 1000 ఏండ్లకు కనుక మనం ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసుకుంటే, ఈ 1000 ఏండ్లు దేవుడు నీతితో న్యాయముతో పరిపాలన ఎలా ఉంటుందో అక్కడున్న అన్యజనులేంటి యూదులకేంటి చూపించారు. దేవుడు మర్చి చూపించారు. 1000 సంవత్సరాలు వాళ్ళు ఇలా బ్రతికినా ఒక్కసారి సాతాన్ రిలీజ్ అయ్యి వచ్చి వాళ్ళని ఒకవేళ ప్రేరేపిస్తే, అవ్వని ఎలా అయితే ప్రేరేపించాడో అలా ప్రేరేపించినప్పుడు ఎవరైతే ఆడతటి తిరుగుతారో వాళ్ళని తీసుకెళ్లి 2వ ధవళ సింహాసనపు తీర్పులో నిలవబెడతారు దేవుడు. అర్థమైందా? అంటే వీళ్ళల్లో ఈ 1000 ఏండ్లు మంచిగా ఉంది పరిపాలన, హ్యాపీగా దేవుడితో కలిసి ఉన్నారు. అంతా ఏదైనా తోటలో అదే కదా మనం చూస్తాం. హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా కష్టం ఉందా? ఏమన్నా చెమటోడ్చి కష్టపడి సంపాదించాలా? పిల్లల్ని కానీ పెంచి ఏమన్నా పెద్ద చేసి ఇన్ని కష్టాలు ఏమన్నా ఉన్నాయి? ఏమీ లేవు. దేవుడితో కలిసి సహవాసంలో అన్యోన్య సహవాసంలో హ్యాపీగా సాగిపోతున్నప్పుడు కూడా దేవుడు ఈ సాతాన్ గడు వాళ్ళని శోధించాడు. అంటే ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్న అన్య జనాంగం ఏంటి, యూదులేంటి, వీళ్ళందరిలో కూడా ఒక్కసారి ఆ సాతాన్ని రిలీజ్ చేసేటప్పటికి వాడు వచ్చి మోసగిస్తే చాలా మంది మోసపోతారంట. అంటే వాళ్ళ స్వభావం మారలేదన్నమాట. దొంగ స్వభావం ఎలా అయితే మారకుండా మళ్ళీ దొంగతనాలు మొదలెట్టే స్వభావంలో వెళ్తాడో అలాగ కొంతమంది స్వభావం మార్చుకోరు. మారు మనసు అనేది సంపూర్ణంగా రాదు. అది ఇప్పుడు మనకు కూడా అప్లై చేసుకుంటే మారేం అనుకుని మారువేషాలు వేసుకుని తిరిగితే ఖచ్చితంగా దేవుడు ఎత్తబడే సంఘంలోంచి విడిచిపెడతాడు. మారేమనుకున్న గురుడితనంలో ఉండి ఒకవేళ టైం వచ్చింది, స్వతంత్రత వచ్చింది, వీళ్ళు ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడితే, పాపం చేయడానికి ఇష్టపడితే, వాడు చెప్పిన మాటలు విని మోసపోతే, దేవునికి వ్యతిరేకంగా తిరిగితే వాళ్ళకి జరిగే అంతిమ తీర్పు గోగు మాగోగు యుద్ధం. రైట్, మీకు అర్థమైందని నమ్ముతున్నాను. ఎందుకన్నా ఎక్కువ టైం లేదు మనకి, చెప్పలేము. 8వ వెర్స్లోకి వెళ్తున్నాను. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక రేణువుల వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. ఎప్పుడైతే అగాధం ఓపెన్ చేయబడిందో, వాడు రిలీజ్ చేయబడ్డాడో వెంటనే భూమి నలుదిశల యందుండు జనులను, అంటే భూమి మీద ఉన్న అందరి జనాల్ని మోసం చేయడానికి వాడు స్టార్ట్ అయిపోతాడంట. వాటి స్టార్ట్ అయిపోయి మొత్తం అందరినీ లెక్కకు ఈ సముద్రపు ఇసుక రేణువుల వలె గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. గోగు మాగోగు అంటే ఏంటి అంటే, మాగోగు అనేది
ఆదికాండం నుంచి ఎపేతు వాళ్ళ సన్స్ అన్నమాట, కుమారులు, ఎపేతు కుమారులు. దానికి రిఫరెన్సెస్ రేపు చెప్తాను, నేను జస్ట్ ఒక ఐడియా వరకు చెప్తున్నాను. సో వీళ్ళు ఏం చేస్తారంట, ఈ గోగు అనేవాడు ఒక అధిపతి అన్నమాట, ఒక రూలర్. ఒక రూలర్లా లేచి అన్ని దేశాల్లో, అంటే ఎవరెవరినైతే పరిపాలకులుగా దేవుడు అరేంజ్ చేసుకున్నారు, అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే పరిపాలన చేయలేరు కదా, మోషే ఒక్కడే చేయలేకపోయాడు కదా, 10 మందిని ఏర్పాటు చేసుకున్నాడు కదా, వాళ్ళ కింద మళ్ళీ 1000 మందిని, తర్వాత 100 మందిని, అలాగే మనం కూడా సంఘం ఉంటుంది, సంఘం కింద కొంతమందికి అధికారాలు ఇస్తారు, ఆ కింద కొంతమందికి అధికారాలు ఇస్తారు. ఎందుకంటే ఒక్క 1 by 1 మనము న్యాయం చేయలేం, ఇప్పుడు మన గ్రూప్లో జరుగుతున్నట్లుగా స్మాల్ గ్రూప్స్ అట్లా ఎవరైతే పరిపాలనలో ఉన్నారో మనుషులకి ఎవరైతే దేవుడు అధికారం ఇచ్చారో వాళ్ళందరినీ మోసం చేసి జనాలందరినీ రేగ్గొట్టి లేపి యుద్ధానికి సిద్ధమవుతాడు మళ్ళీ వాడు. గోగు అంటే అధిపతి, మాగోగు అంటే అది ఉత్తర రాజ్యాలకి గుర్తు. ఉత్తర రాజ్యాలన్నింటినీ పోగు చేసుకుని అధిపతిగా వాడు నిలవబడి, ఒక అధిపతిని నిలవబెట్టి వాళ్ళలో కార్యం చేసి యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా లేస్తారు. వీళ్ళు లేచి దేవుడి మీద, అంటే యెరూషలేం పట్టణం మీదకి వాళ్ళు దాడి చేయడానికి వస్తారు. అంటే అక్కడి నుంచే కదా పరిపాలన జరుగుతుంది, దేవుడు దాన్ని బేస్ చేసుకుని ఉన్నారు కాబట్టి, క్యాపిటల్ సిటీ కాబట్టి యెరూషలేంని సంపూర్ణంగా నాశనం చేయాలి, మనం మరలా స్వతంత్రం పొందుకోవాలి, మన రాజ్యాలను మనమే పరిపాలించుకోవాలని వాడు మోసగించి జనాల్ని రేగ్గొడతాడంట. అదే ఇక్కడ చెప్తా ఉన్నారు, గోగు మాగోగు అంటే అధిపతిగా ఉన్న ఉత్తర రాజ్యాలు అని అర్థం. అధిపతులుగా ఉన్న ఉత్తర రాజ్యాలన్నింటినీ రేపుకుని వాడు మోసపరిచి వాళ్ళని యుద్ధానికి పోగు చేస్తాడంట. యుద్ధానికి పోగు చేస్తాడు. 9వ వచనం, వారు భూమి అన్నంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను ప్రియమైన పట్టణంను ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించును. ఆమేన్. సో దేవుడు ఇక్కడ పెద్ద కష్టపడేది ఏం లేదు. గోగు మాగోగు యుద్ధం అంటే ఊహించుకోకండి, అక్కడ అసలు ఒక కత్తి ఈటి కూడా కనబడదు మనకి. డైరెక్ట్ పరలోకం నుంచి ఆకాశంలోంచి అగ్ని గంధకాలు దిగి సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎలా కాల్చివేశారో దేవుడు, అలాగే ఆకాశం నుంచి ఆ యొక్క అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది. ఎవరైతే తిరుగుబాటు చేశారో, ఎవడైతే వాడి మోసంలో పడిపోయి 1000 ఏండ్లు దేవుని యొక్క పరిపాలనలో ఉండి కూడా ఎవరైతే ప్రలోభానికి లోనైపోయారో, వాడి ప్రేరణకి లోనైపోయారో, దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి లేచారో వాళ్ళందరినీ అగ్ని దహించి వేస్తుంది. అక్కడ రక్తపాతం జరిగింది హెర్మగద్యోను యుద్ధంలో. ఇక్కడ రక్తపాతాలు ఏముండవు, కాలి బూడిదైపోవడమే. సో డైరెక్ట్ అగ్ని గంధకాలు, దీనికి చాలా ప్రవచనాలు ఉన్నాయి, ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. సో అగ్ని గంధకాలు దిగి వచ్చి వారిని కాల్చి వేస్తాయి, మొత్తం బూడిదైపోద్ది అన్నమాట. సో బూడిదైపోయిన తర్వాత వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడును. సో వీడి అపవిత్రత్వంలో 2 ఉన్నారు అక్కడ. నరకం ఓపెనింగ్ జరిగింది అక్కడ హెర్మగద్యోను యుద్ధం తర్వాత. గోగు మాగోగు యుద్ధం తర్వాత 3rd person సాతాన్ గడు కూడా వెళ్ళి అక్కడే పడతాడు అనమాట. అగ్ని గంధకాలతో గుండము అంటే నరకము, ఇన్ ద సెన్స్ నరకము, నరకంలో వేయబడతాడు. అచ్చట ఆ క్రూర మృగము అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. సో అది యుగ యుగాలు బాధ పెట్టే స్థలము, అక్కడి నుంచి తప్పించుకునే ఛాన్స్ లేదు, అది శాశ్వతము, అది నిత్యత్వం. వాళ్ళకి నిత్యత్వం ఆ నరకం అన్నమాట, నిత్య నరకం. సో ఆ నిత్యాగ్ని గుండంలో వాడిని తీసుకెళ్లి పడేస్తారు. అక్కడ వాడి ఫ్రెండ్స్ 2 ఉన్నారు, హ్యాపీగా 3 కలిసి అక్కడే బాధపడతా ఉంటారు. హ్యాపీగా కాదు, బాధగానే బాధపడతారు, నేను చెప్తున్నాను. సో ఈ అపవిత్రత్వం యొక్క గోల అక్కడితో కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది, కంప్లీట్గా. కానీ వాడి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు ధవళ సింహాసనపు తీర్పు దగ్గరికి తీసుకొచ్చి, ఎవరైతే వాడి ద్వారా మోసపోయారో ఆ మృతులైన వాళ్ళందరినీ తిరిగి లేపి వాళ్ళకి తీర్పు తీర్చి అక్కడికి పంపిస్తారు. అది రేపటి దినాన్ని మనం చూద్దాం. ఈ గోగు మాగోగు యుద్ధం గురించి మాత్రం మీరు దయచేసి యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలు మీరు చదవండి. మీకు అర్థం అవ్వకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. ఖచ్చితంగా ఈ గోగు మాగోగు యుద్ధం గురించి అక్కడ రాయబడింది ప్రవచన రీతిగా. రైట్, మనం ఈరోజు నేర్చుకున్నది 1000 ఏండ్ల పరిపాలన చాలా అద్భుతంగా ఉండబోతుంది.
దేవుడు అనుకున్నది అనుకున్నట్టుగా ఒక మనిషి ఎలా బ్రతకాలని దేవుడు ఊహించి క్రియేట్ చేశారో ఆ ఊహలకి మించి ఆ యొక్క అదే మనం చూడలేదు దేవుని యొక్క క్రియేషన్ లో ఉన్న ఆ అద్భుతము ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనం చూడబోతున్నాం. ఏదేని తోటని మనం చూడలేదు. ఆదాము అవ్వలు పొందుకున్న ఆ ప్రేమను మనం అక్కడ పొందుకోబోతున్నాము. యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనం రాజ్యం చేయబోతున్నాం. సో దాని కొరకు మనం సిద్ధపడాలి. ఒకవేళ ఇక్కడే కొంతమంది అంటున్నారు కదా, నాకు ఏ పోస్టులు వద్దు, నేను వాక్యం చెప్పను, నేను పాటలు పాడను, నేను కామ్గా వచ్చి కూర్చుని వెళ్ళిపోతా అంటే, ఒకవేళ ఇక్కడ ప్రాక్టీస్ లేదనుకోండి దేవుని కొరకు పని చేయడం, అక్కడ ఎలా చేస్తారు? అక్కడ ఖచ్చితంగా దేవుడు ఏదో పోస్ట్ ఇస్తారు. ఇక్కడ మనము ఇది బేస్ అన్నమాట. ఇక్కడ మనం చేస్తే అక్కడ కూడా అదే పొందుకుంటాం. మనం చేసిన కొద్దీ మనకి ప్రతిఫలం దొరికిద్ది. ఇక్కడ నేను ఇలాగే కామ్గా ఉంటానంటే అక్కడ కూడా కామ్గానే ఉంచుతారు దేవుడు. కాబట్టి కష్టపడండి, దేవుడిచ్చిన అవకాశాలు యూటిలైజ్ చేసుకోండి. రాజులైన యాజక సమూహంగా ఏలే దినాలు మన ముందున్నాయని సిద్ధపడండి. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. మీ ఇద్దరు అలాగే ఉంటారేమో.